హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో నవగ్రహాల ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి, తర్వాత కాళ్ళు కడుక్కోవచ్చా, నవగ్రహ ప్రదక్షిణ సమయంలో ఎటువంటి తప్పులు చేయకూడదు అనేటివన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాము. చాలామందికి గుడికి వెళ్ళగానే ముందు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలా లేదా దేవుణ్ణి దర్శించుకోవాలా, నవగ్రహాలకు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవచ్చా, ఇలా అనేక సందేహాలు మధ్యలో మెదులుతూ ఉంటాయి. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఈ వీడియోలో చూద్దామండి. సహజంగానే కొందరు ఆలయానికి వెళ్ళినప్పుడు తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు అనేటివి చేస్తూ ఉంటాము. ముఖ్యంగా చెప్పులు విడిచిపెట్టడానికి స్టాండ్ వంటివి కానీ లేకపోతే ధ్వజస్తంభం, రావి చెట్టు, చిన్న చిన్న విగ్రహాల దగ్గర చెప్పులు అనేటివి విడిచిపెడుతూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా చెప్పులు విడిచిపెట్టకూడదు. చెప్పులు పెట్టుకునే స్టాండ్ లేకపోతే కాళ్ళు కడుక్కునే చోట చెప్పులు విడిచి ఆలయం లోపలికి వెళ్ళాలి. ఎప్పుడైతే దేవాలయంలోకి వెళ్ళగానే పరివారంలో ఉన్న దేవతలను ఫస్ట్ దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత ప్రధాన దేవుణ్ణి దర్శించుకోవాలి. అంటే ఆలయానికి వెళ్ళగానే నవగ్రహాలను దర్శనం చేసుకోవాలి, ఆపై ప్రదక్షిణలు చేయాలి, అనంతరం పరమేశ్వరుని దర్శించుకోవాలి. అంతేగాని ముందుగా ప్రధాన దేవుణ్ణి దర్శించి ఎట్టి పరిస్థితుల్లోనూ నవగ్రహాలకు ప్రదక్షిణ అనేది చేయకూడదు. అయితే నవగ్రహాల ప్రదక్షిణ అనేది ఎలా చేయాలి? ముందుగా కాళ్ళు కడుక్కున్న తరువాత తూర్పు వైపు తిరిగి సూర్యునికి నమస్కరించాలి. అనంతరం మీ వీలును బట్టి నవగ్రహాలకు 9, 11, 21, 54, 108 ప్రదక్షిణల వరకు చేయవచ్చు. ఇలాగా 9 మామూలుగా అయితే 9 ప్రదక్షిణలు చేస్తే విశేషంగా అనుగ్రహం అనేది, నవగ్రహాల అనుగ్రహం అనేది కలుగుతుంది. చాలామంది నవగ్రహాలు ప్రదక్షిణ చేసి తర్వాత కాళ్ళు కడుక్కుంటారు, అలాగే కాళ్ళను నీటితో శుభ్రం చేసుకుంటూ ఉంటారు. కానీ మంత్రశాస్త్ర ప్రకారం నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలనే నియమం అయితే ఏమీ లేదు. ఇలా కడుక్కోవడం వల్ల నవగ్రహాల అనుగ్రహం కూడా తగ్గిపోయే అవకాశం ఉంది అని పండితులు చెబుతున్నారు. కాబట్టి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకండి. కొంతమంది శివాభిషేకం చేసిన తర్వాత కూడా స్నానం చేస్తూ ఉంటారు. ఇలా చేయకూడదు. కొంతమంది నవగ్రహాల్లో రాహుకేతువుకు అపసవ్య దిశలో తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే మామూలుగా అయితే నవగ్రహాలకు 9 సవ్య దిశలో తిరిగి రెండు చుట్లు వచ్చి రాహుకేతువులకు అపసవ్య దిశలో తిరుగుతూ ఉంటారు. ఇలా చేయవలసిన అవసరం లేదని పండితులు చెబుతూ ఉన్నారు. అయితే కొంతమంది నవగ్రహాలను తాకుతూ ఉంటారు కూడా అండి. నవగ్రహాన్ని మామూలు సమయంలో అయితే అసలు తాకూడదు. నవగ్రహాలలో శనిగ్రహానికి తైలాభిషేకం చేస్తున్నప్పుడే తైలం పోయాలి. మిగిలిన సమయంలో నవగ్రహాల దగ్గర దీపం మాత్రమే పెట్టాలి. అయితే నవగ్రహాలు శనిగ్రహానికి తైలాభిషేకం చేసిన తర్వాత అర్చకుడు కాళ్ళు కడుక్కోమని చెబితే కడుక్కోవాలి. మామూలుగా అయితే నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఆలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహానికి ప్రదక్షిణ చేయటం వల్ల సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చని మనకు పండితులు సూచిస్తున్నారండి. మీకు కానీ మరి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.